అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. మిత్రులారా, నిన్న మనం పాఠం నెంబర్ 1 అరబిక్ ఆల్ఫాబెట్స్ అనేవి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ చుక్కలు ఉన్నాయి కదా, గుర్తులు, ఇవి కూడా మీకు నిన్న చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అక్షరాలను పోలిక ఈ విధంగా పోల్చుకోవచ్చు అని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు ఇది మనం ఆల్ఫాబెట్స్ అనేది కూడా అరబిక్ ఆల్ఫాబెట్స్ అని కూడా చదివాం కదా, బాగా కంట్రెస్ట్ పెట్టారని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇమ్తిహాన్ నేను చూద్దాం. ఇమ్తిహాన్ ఇప్పుడు మీకు పరీక్ష అన్నమాట. ఈ పరీక్ష ఏమిటంటే, ఇప్పుడు అక్షరాలు ఇవన్నీ కూడా ఈ అటు ఇటుగా అయ్యాయి. ఇక్కడైతే కంటిన్యూషన్గా అయ్యింది, ఇక్కడ అటు ఇటుగా అయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఈ అక్షరాలు మీరు ఏ విధంగా గుర్తుపెట్టారు అనేది చూద్దాం. ఇది ఏమిటి, ఈ అక్షరం ఏమిటి? ఇది తా. గుర్తొచ్చింది కదా మీకు? తా. తో, సా, సీన్, షీన్, సోద్, హా, హా, ఖా, ఖా, జాల్, జా, జోద్, జో, అలీఫ్, ఐన్, నూన్, బా, ఫా, గైన్, యా, తా, మీమ్, లామ్, దాల్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ మీరు 1-2 సార్లు మీరు బాగా చదవండి. ఈ అరబిక్ ఆల్ఫాబెట్స్ బాగా గుర్తుపెట్టుకుంటే మనం ఖురాన్ ఆయతుల్ని బాగా కంఠస్థ పట్టే విధంగా మనకి ఎంతో దోహదపడుతుంది. మీరు బాగా ఇవన్నీ కూడా కంఠస్థ పట్టవలసిన అవసరం అయితే అంతైతే ఉంది. అదేవిధంగా ఇప్పుడు అలీఫ్, బా, తా ఇవన్నీ కూడా ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ యొక్క అలీఫ్కి ఈ విధంగా ఇంకా ఏ రకంగా కూడా ఉంటాయి అనేది, ఇప్పుడు ఇంగ్లీష్లో మనకి స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్ ఎలాగైతే ఉంటాయో అదేవిధంగా అలీఫ్ ఇలా కూడా ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోమాట. బా ఇలా గుర్తుపెట్టుకోవాలి. బా, తా, తా, తా. ఈ 2 చుక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అరబీ చదివేటప్పుడు ఈ పెద్ద పెద్ద అక్షరాలు ఉండవు, బిగ్ లెటర్స్ ఉండవు, కాబట్టి స్మాల్ లెటర్స్లో ఈ కంటిన్యూషన్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి మీరు పోల్చుకుని చదవడానికి వీలుంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. జీమ్, దాల్, ఐన్. చూసారు ఐన్ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది చూడండి. ఐన్ ఈ విధంగా ఉంటుంది. అలాగే ఫా ఏ విధంగా ఉంది, ఫా. అలాగే కాఫ్ చూసారు ఇక్కడ ఎలా ఉందో. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఎంతైతే ఉంది మనకి. ఈ యొక్క అక్షరాన్ని బాగా గుర్తుపెట్టుకుంటే మనం ఖురాన్ చదవడానికి ఎంతో బాగా వీలు పడుతుంది అన్నమాట. ఇవి ముందుగా ఇవి టైం పట్టినా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ అక్షరాలని. అలాగే లామ్ ఏ విధంగా ఉంది. మీమ్, నూన్, హా, హంజా కూడా ఏ విధంగా ఉంది చూడండి. అలాగే యా. ఇది ముందుగా ఇవన్నీ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ముందుగా ఈ ఆల్ఫాబెట్స్ బాగా గుర్తుపెట్టుకుని ఈ అరబిక్ ఆల్ఫాబెట్స్ మొత్తం బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ అక్షరాలను కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్షరాన్ని చూడగానే మనం చెప్పగలగాలి. ఇలా చూపించగానే సోత్, జోద్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. అది షీన్, కాఫ్ ఎక్కడ ఉంది అన్నప్పుడు కాఫ్ అలాగే ఇందులో కూడా ఇమ్తిహాన్, ఈ పరీక్ష కూడా ఉంటుంది. ఇన్షాల్లా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. ఇన్షాల్లా మీరు ఇవన్నీ కంఠస్థపడతారని బాగా ఆశిస్తున్నాను. మీరు బాగా ఇవన్నీ కంఠస్థపడితే ఇన్షాల్లా నెక్స్ట్ పేజీలో మా పాఠం 2వ దాంట్లో మనం వెళ్దాం. ఓకేనా? అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు.